నమస్తే నేను సంతోష్ వెల్కమ్ టు రియల్ స్టోరీ. ఒక లేడీ అగ్గి రాజేసింది. ముగ్గురు మగాళ్ల జీవితాలను బుగ్గి చేసింది. అన్నదమ్ముల మధ్య శృంగార నిప్పు రగిలించి కుటుంబ జీవితాన్ని భగ్నం చేసింది. విజయనగరం జిల్లాలో సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రసాద్ హత్య కేసులో వెలుగులోకి వచ్చిన మిస్టీరియస్ అంశాలేంటి? ఇదే ఇవాల్టి రియల్ స్టోరీ. ఆమె ట్రిపుల్ గేమ్ ఆడింది. ఇద్దరు యువకులకు అది ట్రబుల్ గేమ్ అయింది. అందులో ఒకరికి డెత్ గేమ్గా మారింది. ఎవరి గేమ్ వారు ఆడుతున్నారని అనుకున్నా నిజానికి ఆమె మొదలుపెట్టిన గేమ్లో తామంతా కేవలం ఆటగాళ్లమని గ్రహించలేకపోయారు. ఈ గేమ్లో అనుకోకుండా ఎంటర్ అయిన సాఫ్ట్వేర్ కుర్రాడు చివరికి ఎలా అవుట్ అయ్యాడు? కొన్ని నేరాలు ఎవరి ఊహకు అందవు, ఎవరి అంచనాలను అందుకోలేవు. మన కళ్లే మనల్ని మోసం చేస్తాయి, మన చెవులే మనల్ని తప్పుదారి పట్టిస్తాయి. చూసేవన్నీ నిజం కావు, చెవిన పడేవన్నీ వాస్తవం కాదు. కొందరు క్రిమినల్ కేటుగాళ్ల ఐడియాలు ఇలాగే ఉంటాయి. అందరినీ బకరాలను చేయడంలో సిద్ధహస్తులు. తామేదో లోక కళ్యాణం కోసం మహాయజ్ఞం చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తారు. భావసారూప్యత ఉన్నవారని ఏకం చేస్తారు. సెంటిమెంటును రగిలించి దావాణంలా మండిస్తారు. రెండు నాలుకలతో మాటలను మంత్రాల్లా చల్లుతారు. డబుల్ గేమ్తో బురడీ కొట్టిస్తారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఒక లేడీ, మరో పురుషుడు కూడా ఇలాగే డబుల్ గేమ్ ఆడారు. వీరి గేమ్లో ఎంటర్ అయిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను పైకి పంపించారు. విజయనగరం జిల్లాలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్య సంచలనం సృష్టించడమే కాదు, అనూహ్య మలుపులు తిరిగింది. చనిపోయింది ఇతనే, పేరు ప్రసాద్. చంపింది ఈ ఇద్దరే. ఒకరి పేరు కోనారి అచ్యుతరావు, మరొకరు కోనారి కృష్ణ. ఇద్దరు సొంత అన్నాదమ్ములు. వీరిద్దరూ హత్య చేసిన ప్రసాద్ కూడా వరుసకు సోదరుడే. ఇద్దరు అన్నాదమ్ములు కలిసి మరొక బ్రదర్ను చంపేశారు. ఈ దారుణ హత్యకు కారణం ఒక లేడీ. ఈమె కోనారి అచ్యుతరావుకు భార్య. మరో నిందితుడు కోనారి కృష్ణకు వదిన. చనిపోయిన ప్రసాద్కు కూడా వరుసకు వదిన. ఈ హత్య వ్యవహారం మొత్తం వదినగారి చుట్టే తిరుగుతోంది. ఆమె కంప్యూటర్ చదువు గాడి తప్పడమే అన్నాదమ్ముల మధ్య యుద్ధాన్ని రగిలించింది. చివరికి ఒకరి హత్యకు దారితీసింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ హత్యకు దారితీసింది ఓ ఇల్లీగల్ ఎఫైర్. చనిపోయిన ప్రసాద్కు ఒక పెళ్లైన లేడీతో రిలేషన్ ఉంది. ఆమె వరుసకు వదిన. చంపింది కూడా ఆ మహిళ భర్త, మరిది. అన్నతో కలిసి ప్రసాద్ను చంపాడు కృష్ణ. వదినను మరిది చెరబట్టాడని, కాపురం కూల్చాడన్న ఆవేశంతో భర్త అచ్యుతరావు ప్రాణాలు తీశాడు. కానీ అన్నలో ఆక్రోశాన్ని రగిలించింది మాత్రం తమ్ముడు కృష్ణ. ఈయనగారేం పత్తితి కాదు, ఎప్పుడో దారి తప్పాడు. వదినపై కన్నేశాడన్న ఏకైక కారణంతోనే అన్నతో కలిసి ప్రసాద్ను చంపలేదు. అడ్డు తొలగించుకోవాలి అన్న కుట్రతోనే హత్యకు ప్రణాళిక రచించాడు. చాలా తెలివిగా అన్నను బకరా చేశాడు. తానేదో అన్నకు సాయం చేస్తున్నట్టుగా, పగ తీర్చుకుంటున్నట్టుగా బిల్డప్ ఇచ్చాడు. చంపేసి తప్పించుకుందామని, పనిలో పనిగా ప్రసాద్ను అడ్డు తొలగించుకుందామని తన అపార క్రిమినల్ తెలివితేటలు ప్రయోగించాడు. ఎవరికి వారే ఆడిన డబుల్ గేమ్ గ్రామంలో చిచ్చురేపిందే. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్య, దాని వెనుక జరిగిన ఘటనలు, 3 క్యారెక్టర్ల అపూర్వ నటనా కౌశలం పోలీసులకే ఒక కొత్త కేసు స్టడీలా మారింది. ఈ మొత్తం వ్యవహారం అర్థం కావాలంటే, ఈ హత్య వెనుక ఎవరు, ఎలాంటి గేమ్ ప్లాన్ చేశారో బోధపడాలంటే 3 క్యారెక్టర్ల బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. మొదటి క్యారెక్టర్ ప్రసాద్. చనిపోయింది ఇతనే. విజయనగరం జిల్లా తెల్లాం మండలం నెమలాం గ్రామం ఇది. వ్యవసాయమే జీవనాధారంగా బతికే కుటుంబాలే అధికం. ఇప్పటి వరకు గ్రామంలో పోలీస్ స్టేషన్ మెట్లెక్కేంత నేరాలు ఎప్పుడూ చోటు చేసుకోలేదు. అయితే ఇటీవల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రసాద్ హత్య గ్రామస్తులను నిర్ఘాంతపోయేలా చేసిందే. సన్యాసి అప్పయ్యమ్మలు ప్రసాద్ తల్లిదండ్రులు. ఇతనికి అచ్యుత్ అనే సోదరుడు ఉన్నాడు. స్వాతి అనే సోదరి కూడా ఉంది. ఈమెకు పెళ్లయ్యిందే. ప్రసాద్, అచ్యుత్లు బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేశారు. వీరిలో ప్రసాద్ IIIT ఇడుపులపాయలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత బెంగుళూరు IBM కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అయ్యాడు. 2021 నుంచి బెంగుళూరులోనే ఉంటూ ఉద్యోగం చేశాడు. తరచూ తన సొంతూరు వచ్చి సరదాగా గడుపుతుంటాడు. ప్రసాద్ చదువులో ముందుండేవాడు. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అన్ని తరగతుల్లో ఉత్తమ విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తెలివితేటలతోనే చిన్న వయసులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం సాధించాడు. ఇటు గ్రామంలో కూడా వివాదాలకు దూరంగా ఉండేవాడు. కానీ ఎంతటి వారైనా కాంతదాసులేనన్న మాట ప్రసాద్కు వర్తిస్తుంది. ఒక లేడీ బంపర్ ఆఫర్ తనను బలి చేస్తుందని ఊహించలేకపోయాడు. మంచి ఉద్యోగం, కుర్రాడు వయసుకు వచ్చాడని భావించిన తల్లిదండ్రులు ప్రసాద్కు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. అయితే ఒకింటివాడవ్వకముందే ముందు ఇంటిని చక్కబెట్టాలనుకున్నారు. ప్రస్తుతమున్న ఇంటిని కూలగొట్టి కొత్తిల్లు కట్టుకోవాలని భావించారు. ఇంటి నిర్మాణ పనుల కారణంగా అద్దెంటికి మారారు. పెదనాన్న కొడుకు కోనారి అచ్యుతరావు ఇంటికి మకం మార్చారు. ఇక్కడే వ్యవహారం మొత్తం బీభత్స భయానక మలుపు తిరిగింది.
బెంగళూరు టు విజయనగరం, విజయనగరం టు బెంగళూరు, ఇలా సాగే ప్రసాద్ ప్రయాణం మధ్యలో అనేక టర్న్లు తిరిగింది. అద్దింటికి మారడం మరో ఇంటిలో చిచ్చు రేపింది. వర్క్ ఫ్రం హోం కూడా ప్రసాద్ మైండ్ను బెండ్ చేసింది. మంచోడిలా కనిపించే ప్రసాద్లోనూ కొన్ని వంకర బుద్ధులు హద్దులు దాటించాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగంతో పాటు చేసిన మరో కంప్యూటర్ టీచింగ్ ప్రాణాలనే తీసింది. మొదట ఆట మొదలుపెట్టింది ఎవరు? ఆటలో అరటిపండులా మారిందెవరు? సాఫ్ట్వేర్ సాఫ్ట్గా కనిపించే ప్రసాద్ ఎక్కడ దగాకోర్ దారి పట్టాడు? ప్రసాద్తో పాటు మరో 2 కీలక క్యారెక్టర్ల కహాని ఏంటి? ప్రసాద్కు పెళ్లి చేయాలని డిసైడ్ చేయడంతో మొదట ఇంటిని చక్కబెట్టుకోవాలనుకున్నారు. హౌస్ కన్స్ట్రక్షన్ కారణంగా మరో ఇంటికి అద్దెకు మారారు. ఆ ఇల్లు వరుసకు తన సోదరుడయ్యే అచ్యుతరావుది. ఇదే ప్రసాద్ జీవితాన్ని తలకిందులు చేసిందే. కోనారి అచ్యుతరావు, కోనారి శివకృష్ణ అన్నాదమ్ములు. గ్రూప్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నాడు శివకృష్ణ. కానీ పెద్ద చదువులతో అతని బుద్ధి మారలేదు. వావి వరసలు మర్చిపోయాడు. అచ్యుతరావు అంటే తన సొంత అన్న భార్యపైనే కన్నేశాడు. తల్లి లాంటి వదినపైనే తప్పుడు ఆలోచనలు చేశాడు. హైదరాబాద్లో గ్రూప్స్ పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యే టైంలో రకరకాల కారణాలతో వెంకటలక్ష్మిని తీసుకెళ్లేవాడు. తర్వాత వైజాగ్లో కోచింగ్ తీసుకుంటున్నాడు. అయినా ఇద్దరి మధ్య వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడలేదు. మరింత ముదిరి పాకాన పడింది. ఇదే టైంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రసాద్ ఎంట్రీ మొత్తం స్టోరీని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లింది. అచ్యుతరావు ఇంట్లోకి అద్దెకు దిగిన తర్వాత ఆయన భార్య వరుసకు వదినైన వెంకటలక్ష్మితో ప్రసాద్కు చనువు పెరిగింది. వర్క్ ఫ్రం హోంతో ఇంట్లోనే ఉండి వర్క్ చేసేవాడు ప్రసాద్. ఇదే సమయంలో తన భార్యకు కంప్యూటర్ నేర్పాల్సిందిగా అచ్యుతరావు స్వయంగా ప్రసాద్కు చెప్పాడు. వెంకటలక్ష్మి గ్రామంలో వాలంటీర్గా పనిచేసేది. ఇంటర్ వరకు చదువుకున్న వెంకటలక్ష్మికి ఇంటర్నెట్పై అవగాహన తక్కువగా ఉండడంతో కంప్యూటర్ విద్య నేర్పాలని వెంకటలక్ష్మి భర్తే ప్రసాద్ను అడిగాడు. దీంతో వీరిద్దరూ తరచుగా కలుస్తూ ఉండడంతో చిన్నపాటి స్నేహం ఏర్పడింది. ఇంట్లోకి మారకముందే వదినకు కంప్యూటర్ క్లాసులు చెప్పేవాడు. ఆ ఇంటికి మారిన దగ్గర నుంచి వారి మధ్య మరింత సాన్నిహిత్యం పెరిగింది. అలాగే ఇద్దరూ ఎప్పటికప్పుడు శారీరకంగా కలుసుకునేవాళ్లు. వదిన మరిదే కదా అని అందరూ అనుకున్నారు. కానీ కంప్యూటర్ ట్రైనింగ్ పేరుతో ఇరువురి మధ్య నడిచిన అసలు ట్రైనింగ్ వేరేనని పసిగట్టలేకపోయారు. గుట్టు చప్పుడు కాకుండా చాటుమాటు వ్యవహారాలు చాలా రోజులు నడిపారు. కంప్యూటర్ ట్రైనింగ్ పేరుతో వీడియో కాల్స్ మాట్లాడేవారు ప్రసాద్, వెంకటలక్ష్మి. వాట్సాప్ చాటింగ్ కూడా చేసేవారు. ఇందులో రొమాంటిక్ చాటింగే ఎక్కువ. ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందని పసిగట్టాడు శివకృష్ణ. తనతో క్లోజ్గా ఉన్న వదిన ప్రసాద్తోనూ ఉంటోందని అనుమానించాడు. ఇద్దరిపై నిఘా వెయ్యడమే పనిగా పెట్టుకున్నాడు. వెంకటలక్ష్మి వాడుతున్న ఫోన్ వాట్సాప్ను తమ ల్యాప్టాప్లో వెబ్ లింక్ చేశాడు. ప్రసాద్, వెంకటలక్ష్మి మధ్య జరుగుతున్న చాటింగ్ అంతా చూస్తూ ఉండేవాడు. అశ్లీల మెసేజ్లను స్క్రీన్ షాట్ తీశాడు శివకృష్ణ. తనకు రోజురోజుకు దూరం అవుతుండడం ప్రసాద్కు వెంకటలక్ష్మి దగ్గర కావడాన్ని తట్టుకోలేకపోయాడు. దీంతో ఏదో ఒకటి చెయ్యాలి అన్న కుట్రలకు పదును పెట్టాడు. కంప్యూటర్ పేరుతో ప్రసాద్, వెంకటలక్ష్మిల మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తోందని అన్న అచ్యుతరావుకు చెప్పాడు శివకృష్ణ. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా చూపించాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు అచ్యుతరావు. వావి వరసలు మరిచి ఇద్దరూ పాడు పని చేస్తున్నారని, తానేదో పరమ పవిత్రమైన మనిషిలా అన్నను రెచ్చగొట్టాడు శివకృష్ణ. ప్రసాద్ని ఎలాగైనా హతమార్చాలని పథకం పన్నాడు. తన అన్న అచ్యుతరావును పురిగొల్పాడు. ప్రసాద్ను చంపడమే ఇందుకు పరిష్కారమని నూరిపోశాడు. తన పరువు, ప్రతిష్ట కోసం తమ్ముడు ఎంతగానో తపన పడుతున్నాడని భావించిన అచ్యుతరావు ఏం చెప్పినా తలూపాడు. చంపేందుకు సై అన్నాడు. సరైన సమయం కోసం ఇద్దరూ చూశారు. అటు కుట్రల కథలు, ప్రసాద్ రాసలీలలు తెలియని అతని తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలను వెతకడంలో మునిగిపోయారు. అందులో భాగంగా పెళ్లి చూపుల నిమిత్తం బెంగుళూరు నుంచి కుమారుడు ప్రసాద్ను ఇంటికి పిలిచారు. బెంగుళూరు నుంచి నెమలాంలోని తన ఇంటికి చేరుకున్నాడు ప్రసాద్. ఇంటి నుంచే వర్క్ ఫ్రం హోం జాబ్ చేసుకుంటూ ఉంటున్నాడు. ఈ క్రమంలోనే పెళ్లి చూపుల నిమిత్తం గ్రామానికి వస్తున్నట్లు తెలియజేశాడు ప్రసాద్. ఆ విషయం వాట్సాప్ ద్వారా చూసిన శివకృష్ణ వెంటనే అలర్ట్ అయ్యాడు. అన్న అచ్యుతరావుకు సమాచారం చేరవేశాడు. ఇదే అదునుగా ఎలాగైనా ప్రసాద్ను చంపాలి అనుకున్న ప్లాన్ను పట్టాలెక్కించారు. ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడో ఆ చనిపోయిన అతనికి A1 ఎవరైతే ఉన్నారో అచ్యుతరావు వైఫ్తో అతనికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది. సో దాని గురించి A1 అండ్ A2 అనే అతను శివకృష్ణ, A1 అండ్ A2 ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు అన్నదమ్ములు. సో ఈ A2 ద్వారా A1కి డిసీజ్డ్కి ఆ వైఫ్తో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని సంగతి తెలిసింది. ఈ డిసీజ్ని చంపేయాలని
ఒక ప్లాన్ వేశారు. వైజాగ్ నుంచి నెమలాం వచ్చిన ప్రసాద్ తన పక్క గ్రామం బూరిపేటలో ఉంటున్న అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్లి పెళ్లి చూపుల విషయం చెప్పి వస్తానని బైక్ పై బయలుదేరి వెళ్లాడు. అమ్మమ్మ ఊరు బూరిపేట వెళ్తూ శివకృష్ణకు కనిపించాడు. దీంతో ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావని ప్రసాద్ను అడిగాడు శివకృష్ణ. తన అమ్మమ్మ గారి దగ్గరికి వెళ్తున్నట్లు తెలియజేశాడు ప్రసాద్. అయితే తాను తన అన్న కలిసి పొలానికి వెళ్తున్నామని, బూరిపేట నుంచి తిరుగు ప్రయాణంలో దారిలో ఉన్న పొలంలో తమను కలవమని, అక్కడే కాసేపు ఉండి వద్దామని నమ్మించాడు. ప్రసాద్ కూడా సరేనని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అక్కడ డిసీజ్డ్ వాళ్ళకి చెప్పాడు, నేను రేపు బూరిపేట విలేజ్కి వెళ్తాను, అక్కడ బంధువుల ఇంటికి వెళ్తాను, తర్వాత అదే రోజు వస్తాను, తిరిగి కూడా వస్తానని చెప్పడం జరిగింది. ఆ టైంలో A1 అండ్ A2 ఇద్దరు కూడా వచ్చేటప్పుడు మాకు ఒకసారి ఫోన్ చేయండి, మనం అక్కడ బయట పొలాలు ఉన్నాయి, పొలాలు కలుస్తామని వారికి చెప్పడం జరిగింది. సో అతను డిసీజ్డ్ ఆ రోజు బూరిపేట విలేజ్కి వెళ్ళాడు. ఎప్పుడైతే అక్కడి నుంచి రిటర్న్ వస్తున్నారో అప్పుడు ఇతను A1కి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి నేను వస్తున్నానని చెప్పాడు. A1 సరే మేము పొలాల్లో ఉంటాము, ఆ పొలాల్లో రండి అని చెప్పడం జరిగింది. సో ఇతను డిసీజ్డ్ ఆ పొలంకి వెళ్ళాడు. ప్రసాద్ తిరిగి ఇదే రూట్లో వస్తాడు అని ఖరారైన అన్నాదమ్ములు ప్లాన్ ప్రకారం పొలం దగ్గర కర్రలతో సిద్ధంగా ఉన్నారు. కొద్దిసేపటికి అనుకున్నట్లే ప్రసాద్ ఫోన్ చేసి పొలం దగ్గరికి వచ్చాను అని చెప్పాడు. ప్రసాద్ను తీసుకొని గట్టుపై కూర్చొని ముచ్చట పెట్టారు. శివకృష్ణ అలా పొలంలోకి వెళ్లి వెనక నుంచి వచ్చి కర్రలతో ప్రసాద్ తలపై కొట్టాడు. ఒక్కసారిగా ముందున్న కాలువలో పడిపోయాడు ప్రసాద్. తలకు బలమైన గాయమయ్యింది. అక్కడితో ఆగలేదు అచ్యుతరావు, శివకృష్ణ. కాలువలో నుంచి లేచి పరుగులు తీస్తున్న ప్రసాద్ను వెంటాడి కొట్టారు. ప్రసాద్ పరిగెత్తుతున్న క్రమంలో ఒక బండరాయి తట్టుకొని పడిపోయాడు. మరలా కర్రలతో కొట్టి కిరాతకంగా హత్య చేశారు. అక్కడికక్కడే ప్రసాద్ ప్రాణాలు వదిలాడు. తల్లిలాంటి వదిననే కోరుకుంటావా అంటూ అచ్యుతరావు ప్రసాద్ను కసితీరా చంపాడు. నక్కజిత్తుల మాదిరి శివకృష్ణ దగ్గరుండి మరీ అచ్యుతరావుకు ఆవేశాలను నరానా ఎక్కించాడు. ప్రసాద్ను హత్య చేసిన తర్వాత మరో ప్లాన్ను పట్టాలెక్కించారు అన్నాదమ్ములు. మర్డర్ను యాక్సిడెంట్గా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ప్రసాద్ డెడ్ బాడీని పొలం నుంచి తీసుకువచ్చి రోడ్డుపై పడేశారు. ప్రసాద్ బైక్ను కూడా ధ్వంసం చేశారు. ఆధారాలు దొరకకూడదన్న ఆలోచనతో మొబైల్ ఫోన్ను కూడా బావిలో పడేశారు. ప్రసాద్ తల్లిదండ్రులు కొంతసేపు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అయితే అమ్మమ్మ దగ్గర ఉండి ఉంటాడు అని అనుకున్నారు. కానీ అసలు మనిషే లేడని ఆ తర్వాత తెలిసి బోరుమన్నారు. రోడ్డు ప్రమాదంగా అందరినీ నమ్మించాలి అనుకున్న నిందితుల వ్యూహాన్ని అంతే పగడ్బందీగా బద్దలు చేశారు పోలీసులు. తెల్లవారుజామున అదే రోడ్డుపై అటుగా వస్తున్న స్థానికులు విగత జీవిగా పడి ఉన్న ప్రసాద్ను చూసి ఒకంత భయాందోళనకు గురయ్యారు. వెంటనే తేరుకొని కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న ప్రసాద్ తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రసాద్ మృతదేహం చూసి గుండె లవిసేలా రోదించారు. అందరితో సరదాగా ఉండే తన కుమారుణ్ణి హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటనా స్థలానికి వచ్చారు. వెంటనే డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సహాయంతో ప్రాథమిక ఆధారాలు సేకరించారు. తమకు దొరికిన ఎవిడెన్స్ తో ప్రసాద్ను రోడ్డు పక్కన ఉన్న పంట పొలాల్లో మొహంపై రాయితో మోది అత్యంత కిరాతకంగా దాడి చేసి హతమార్చినట్లు తేల్చారు పోలీసులు. ఫస్ట్ A2 అండ్ డిసీజ్డ్ మాట్లాడుతుండగా A1 ఫస్ట్ ఒక కర్రతో అతను హెడ్ మీద అటాక్ చేయడం జరిగింది. తర్వాత A1, A2 ఇద్దరు కలిసి వాడిని స్టిక్స్తో కొట్టారు, కర్రలతో కొట్టారు. తర్వాత అక్కడి నుంచి డిసీజ్డ్ పారిపోవడానికి ట్రై చేస్తే ఒక కాలువలో స్లిప్ అయి పడిపోయాడు, ఒక స్టోన్ మీద పడిపోయాడు. సో తర్వాత స్టోన్ మీద కూడా మళ్ళా వాళ్ళు ఇద్దరు వచ్చి అతను తల మీద అతను జుట్టు పట్టుకొని గట్టిగా దానితో కొట్టడం జరిగింది. ఇక హంతకులు అచ్యుతరావు, శివకృష్ణల యాక్టింగ్ మామూలుగా లేదు. అయ్యో ఎంత పని అయ్యిందంటూ అచ్యుతరావు మొసలి కన్నీరు కార్చారు. రోజు తన సోదరుడి వెంటే ఉండేవాడినని ఈ రోజు కాపాడలేకపోయానంటూ మృతదేహంపై పడి బాధపడ్డాడు. ఎవరికీ అనుమానం రాకుండా చావు కార్యక్రమంలో అన్ని పనులను దగ్గరుండి నిర్వహించే ప్రయత్నం చేశాడు. డెడ్ బాడీపై పరదాలు కప్పడం, టెంట్లు వేయడం సహా
అనేక పనులు చేశాడు. దీంతో అందరూ కూడా ఎంత ప్రేముందని అనుకున్నారు. కానీ ఫోన్ కాల్ డేటాతో దొరికిపోయాడు. ప్రసాద్ లాస్ట్ కాల్ చేసింది వీరికే. దీంతో అచ్యుతరావు శివకృష్ణల విషయాలపై ఆరా తీశారు. కొంత క్లారిటీ వచ్చింది. ఇద్దరిని అదుపులోకి తీసుకొని నిజాలు కక్కించారు. తమదైన శైలిలో విచారించేసరికి తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. దీంతో ఎంతో సస్పెన్స్ క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రసాద్ హత్య మిస్టరీ వీడినట్టయింది. అబ్బాయి మొన్న పండుగకి వచ్చాడండి. పండుగకి వచ్చి సెలవులు అయిపోయి మళ్ళీ వెళ్ళిపోయాడండి. అయితే మ్యారేజ్ ఫిక్స్ అయిందండి అబ్బాయికి. మరి పెళ్లి సంబంధం గురించి మాట్లాడదామని నేనే రమ్మన్నాను. సంబంధంకి వచ్చిన టైంలోనూ మరుసటి రోజే మాట్లాడతామని టైంకి వీళ్ళు ఇలాగా కుట్ర పని మా అబ్బాయిని చంపేశారండి. అది మరి అంతవరకు జరిగిందండి. మేము ఎంత కష్టపడి పెంచుకున్నాం, ఆడి మీద ఆధారపడి మేము ఎంతో ప్రేమతో పెంచుకున్నామండి. మాకు న్యాయం జరగనట్ట మరి గట్టిగా మీరు సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం. ఈ మొత్తం వ్యవహారంలో గట్టున ఉండి తమాషా చూసిన మహా కిలాడి మాత్రం వదినమ్మ గారే. మరుదుల కంటే బుద్ధి లేదు, కనీసం ఈమెకు కూడా లేకపోయిందే. కొడుకుల్లాంటి మరుదులతోనే వ్యవహారాలు నడిపిందే. ఒకరికి తెలియకుండా మరొకరితో వ్యవహారం సాగించిందే. గ్రూప్ ఎగ్జామ్స్ పేరుతో పెద్ద మరిది శివకృష్ణకు దగ్గరయ్యిందే. కంప్యూటర్ క్లాసులతో మరో మరిది ప్రసాద్తో చనువు పెంచుకుందే. వారిద్దరూ వెదవ్వేషాలు వేసినప్పుడే ఈమె వారికి బుద్ధి చెప్పి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు. వారు బలవంతం చేసినా, వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పినా, ఊరి ప్రజలను పోగు చేసినా కక్షలు కార్పణ్యాలు పెరిగేవి కావు. భర్త ఉండి కూడా మరొకరిపై మనసు పడిందే. ఇద్దరితోనూ కార్యకలాపాలు సాగించిందే. ఒకరిపై మరొకరికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో పగలు నూరిపోసిందే. ఆల్రెడీ పెద్ద మరిదితో చనువుగా ఉన్న వెంకటలక్ష్మి ప్రసాద్తోనూ క్లోజ్ అయ్యిందే. ఒక రకంగా ప్రసాద్ను ఈమెనే ట్రాప్ చేసిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రేపు మాపు పెళ్లిపీటలెక్కాల్సిన తమ కుమారుణ్ణి పాడెక్కించిందని విలపిస్తున్నారు. అసలు దోషి ఈ లేడీయే అని తిట్టిపోస్తున్నారు. బెంగళూరు నుంచి వచ్చాడు. 3 రోజులు 4 రోజులు అయింది సార్. ఆడ వచ్చిన తర్వాత పెళ్లి సంబంధాలు చూస్తాం కదా, అనుకోకుండా ఇలాగా ఎవరో చంపేశారు సార్. మా యాదవులకు న్యాయం చేయాలని మా ఇంట్లో ఘోరం జరిగింది కాబట్టి మీరు అందరూ కలిపి మాకు వాళ్ళకి కఠినమైన శిక్ష పడినట్ట చేస్తారని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు సహకరించాలని దయచేసి మరీ కోరుకుంటున్నాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యుండి బెంగళూరు వంటి మహానగరంలో జాబ్ చేస్తూ ఇంటి దగ్గర తప్పుడు దారి పట్టాడు ప్రసాద్. ఆల్రెడీ ఆమెకు ఎఫ్ఐఆర్ ఉందని తెలుసో తెలియదో కానీ భర్త ఉన్నాడు అన్న విషయమైతే తెలుసు కదా. అయినా రాంగ్ రూట్ పట్టాడు. చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. ఇదే సమయంలో వెంకటలక్ష్మి భర్త అచ్యుతరావు సంగతి కూడా అయోమయంగా ఉంది. తమ్ముడితో తన భార్య చనువుగా ఉందన్న విషయం తెలుసుకోలేకపోయాడు. తమ్ముడు శివకృష్ణ చెప్పిన చాడీలన్నిటికీ తలూపాడు. చంపేద్దామంటే చంపేద్దామని గంగిరెద్దులా జై కొట్టాడు. కనీసం తనకు చెప్పేవాడు ఎలాంటివాడు, మంచివాడా చెడ్డవాడా, అతను వల్లించే మాటల వెనక ఉద్దేశాలేంటి అని ఆలోచించలేకపోయాడు. చివరికి జైలు పాలయ్యాడు. కన్నింగ్లకే కన్నింగ్ ఈ శివకృష్ణ. వావి వరసలు లేనేలేవు. వదినతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. ఇదే సమయంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రసాద్ ఎంట్రీని తట్టుకోలేకపోయాడు. తనకు దూరమవుతూ ప్రసాద్కు దగ్గర కావడాన్ని సహించలేకపోయాడు. దీంతో ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్లుగా కుట్ర కథలు అల్లాడు. తన అన్నతో ప్రసాద్ను హత్య చేయిస్తే అతను చనిపోతాడు, అన్న జైలుకు పోతాడు. తాను తన ప్రియురాలు ఇక ఆడిందే ఆట అని ఊహల్లో ఊరేగినట్టున్నాడు. నేరం డోసు పెరిగి ఇతను కూడా జైలు పాలయ్యాడు. నిజాయితీగా పవిత్రంగా భర్తనే ప్రత్యక్ష దైవంగా భావిస్తానని పెళ్లినాడు ప్రమాణం చేసిన భార్యామణి వెంకటలక్ష్మి ఎంత దిగజారాలో అంతకంటే ఎక్కువే పాతాళానికి దిగజారిందే. 3 మగవాళ్ల జీవితాలను బుగ్గిపాలు చేసిందే. ఇప్పుడు ఒంటరి పక్షిలా మిగిలిపోయింది.